2.5 సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్ దాడులు ప్రారంభమైనటువంటి సందర్భంలో మనోళ్ళందరూ అక్కడ చిక్కుబడి ఉన్నారు. ముందుగా ప్రభుత్వం చెప్పింది, రాయబార కార్యాలయం చెప్పింది అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేయండి అని. కానీ స్టూడెంట్స్ వీళ్ళెవరు రాలేదు. యుద్ధం ప్రారంభమైపోయింది, మధ్యలో చిక్కుకుపోయారు, భయపడిపోయారు, వణికిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వంతో మొరబెట్టుకున్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఎవాక్యుయేషన్ ఏర్పాటు, వాళ్ళందరినీ తరలించి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది. బట్ యుద్ధం జరుగుతోంది. యుద్ధం మధ్యలో తీసుకొస్తే విమానంలో ఎక్కించిన విమానాన్ని పేల్చేస్తారు అక్కడ. కాబట్టి భయాందోళనలు ఆ దశలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎస్పెషల్లీ వీళ్ళు వచ్చేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరిగేటటువంటి రూటు, అంటే వీళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చి వెహికల్స్లో తీసుకొచ్చే రూట్లో కూడా వీళ్ళ మీద కాల్పులు జరపకుండా సైన్యాలు మోహరించి కూర్చున్నాయి. వాళ్ళు కాల్చుకుంటున్నారు. ఇండియన్ జెండా పుచ్చుకున్నటువంటి వెహికల్ వస్తూ ఉంటే ఇద్దరూ సైలెంట్ అయిపోతున్నారు. అట్లాగా పూర్తి స్థాయిలో నడిచింది. అదే యుద్ధానికి సంబంధించినటువంటి కీలకమైంది. దానికి కారణాన్ని తాజాగా విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచానికి చెప్పారు. ఆ రోజున మోడీ పుతిన్తో మాట్లాడారు, మోడీ జెలెన్స్కీతో మాట్లాడారు. భారతీయుల్ని ఇట్లాగా పంపించమని, ఇబ్బంది పెట్టద్దని. ఇద్దరూ అంత తీవ్ర యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాల్పులు విరమించి సహకరించారు. అది మోడీకి సంబంధించినటువంటి విధానం. స్వయంగా మోడీ మాట్లాడడం వల్ల అది సాధ్యమైందని చెప్పుకొచ్చారు జయశంకర్.